K24 న్యూస్. గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు ఇంకా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని భూనిరస్థితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా తమకు సంబంధించి ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోవడం నిరాశ కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ప్రతి అధికారి వద్దకు వెళ్తే మంత్రి గారి పేరుతో తప్పించుకుంటున్నారని, ఎటువంటి స్పష్టమైన చర్యలు కనిపించవని రైతులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని, ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గౌరెల్లి ప్రాజెక్టు భూనిరసితులై ఎస్టీ గిరిజన వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన నాయకుల తరపున మేము కోరుతున్నాం. అదే కాకుండా మిస్ అయిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, అసెండింగ్ ల్యాండ్ సంబంధించిన పట్టా బుక్కులు కావచ్చు, అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంతాలకు మోసం చేసుకుంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈరోజు వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురి అవుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. గత ప్రభుత్వంలో కూడా గిరిజనులను చిన్నచూపు చూసుకుంటూ వారికి తగిన న్యాయం చేయలేదు. ఈ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన గిరిజనులకు న్యాయం చేస్తుందేమో అని మేము భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ మంత్రి గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళి చాలా రోజులు అవుతున్నా, గత 2 సంవత్సరాలు కావస్తున్న మంత్రి గారు దీనిపై ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా భూనిరసితులతో మాట్లాడడం కానీ కనీసం వాళ్ళని దరిదాపులో కూడా రానివ్వడం లేదు. అదే కాకుండా వాళ్ళకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమైన నెరవేర్చాలని మేము గిరిజన నాయకుల తరపున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, తర్వాత ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కొంతమంది మాత్రమే లబ్ధి పొందారు. ఇందులో చాలామంది నష్టపోయారు. కాబట్టి వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని మంత్రివర్యులు గారు దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్ళి భూనిరసితులను న్యాయం చేయాలని, అదేవిధంగా అసెండింగ్ ల్యాండ్లో చాలా ప్రాబ్లంలు ఎదుర్కొంటున్న గిరిజనులు వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లాలు లేకుండా కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, అనేక అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా భూనిరసితులు పడుతున్న బాధలు ఏదైతే ఉందో అధికారులు ఒక్కసారి వారు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్ళి పర్యవేక్షించాలని మంత్రి గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏ అధికారి దగ్గరికి వెళ్తున్నా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తున్నాం, మంత్రి గారి చేతిలోనే ఉంది, మంత్రి గారే మాట్లాడతలేరు, ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప అధికారులు ఏ మాత్రం చలనం లేకుండా స్పందిస్తున్నారు. ఇదే దృష్టిని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని బాధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి వారి దృష్టికి తీసుకెళ్ళి వారితో మాట్లాడి ఆ బాధితుల యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇదే కాకుండా గిరిజనులు తాగడానికి నీళ్లు కావచ్చు, లేకుండా వెళ్ళడానికి రహదారులు కావచ్చు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా అమలు చేయాలని డిమాండ్